హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవస్థాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మొదటి టాపిక్ చూడండి. ఇటీవల కాలంలో నమీబియా దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలు ఎన్నిక కావడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి టాపిక్ అండి. చూద్దామండి. నమీబియా దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా ఇటీవల కాలంలో నెటుంబా నాండి ఎనాయి ట్వాహు అనేటువంటి మహిళ ఇటీవల ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ఈమె ప్రత్యేకత ఏంటి అంటే నమీబియా దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలుగా బాధ్యతలను స్వీకరించడం జరిగింది. అదేవిధంగా ఆఫ్రికా ఖండంలో ప్రత్యక్ష విధానంలో అధ్యక్షురాలుగా ఎన్నికైనటువంటి రెండవ మహిళ అండి ఈమె. ఓకేనా. ఆఫ్రికా ఖండంలో ప్రత్యక్ష విధానంలో అధ్యక్షురాలిగా ఎన్నికైనటువంటి రెండో మహిళ ఎవరు అంటే నెటుంబా నాండి అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే ఇటీవల కాలంలో నమీబియా దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎవరు బాధ్యతలను స్వీకరించారు అని అడగవచ్చు. లేదా నెటుంబా నాండి ఎనాయి ట్వాహు అనేటువంటి మహిళ ఇటీవల కాలంలో క్రింది ఏ దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలను స్వీకరించింది అని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి నమీబియా దేశం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈమె ఆఫ్రికా ఖండంలో ప్రత్యక్ష విధానంలో అధ్యక్షురాలిగా ఎన్నికైనటువంటి రెండవ మహిళగా, అదేవిధంగా నమీబియా దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలనైతే స్వీకరించడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్. మరొక అంశం అండి, నేటి భారతదేశంలో విద్యార్థుల యొక్క ఆత్మహత్యలు అనేవి రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనిపైన విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటో తెలుసుకోవడం కోసమై ఇటీవల కాలంలో విద్యార్థి ఆత్మహత్యలపైన ఒక నేషనల్ టాస్క్ ఫోర్స్ను కూడా నియమించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశాలని ఇక్కడ డిస్కస్ చేద్దామండి. ఇటీవల కాలంలో ఐఐటి ఢిల్లీలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగిందండి. అయితే ఆ ఆత్మహత్య గల కారణాలను విచారణ చేపట్టాలి అని సుప్రీంకోర్టు ఢిల్లీ యొక్క పోలీసులను అయితే ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యా సంస్థల్లో తరచూ జరుగుతున్నటువంటి విద్యార్థుల యొక్క ఆత్మహత్య ఘటనలు పునరావృతం కాకుండా నివారించడానికి ఒక జాతీయ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలి అని సుప్రీంకోర్టు జస్టిస్ అయినటువంటి జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్లతో కూడినటువంటి ఒక ధర్మాసనం ఏర్పాటు చేయాలని న్యాయస్థానం అయితే ఆదేశించిందండి. ఏం లేదండి, ఇటీవల తరచూ విద్యార్థుల యొక్క ఆత్మహత్యలు అనేవి జరుగుతున్నాయి. అసలు ఆత్మహత్యలు జరగడానికి గల కారణాలేంటి, అదేవిధంగా ఈ యొక్క ఆత్మహత్య ఘటనలు అనేవి పునరావృతం కాకుండా నివారించడానికి ఏం చేయాలి అనేటువంటి ఒక విధి విధానాలను రూపొందించాలి అని సుప్రీంకోర్టు జస్టిస్ అయినటువంటి జేబీ పార్దీవాలా, ఆర్ మహాదేవన్లతో కూడినటువంటి ధర్మాసనం అయితే కేంద్ర ప్రభుత్వాన్ని అయితే ఆదేశించిందండి. దీనిపైన ఒక నేషనల్ టాస్క్ ఫోర్స్ను అయితే ఏర్పాటు చేయండి అని. ఆ యొక్క సుప్రీంకోర్టు యొక్క ఆదేశాల మేరకు ఇటీవల కాలంలో ఒక టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్కు సంబంధించి చైర్పర్సన్గా జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ అండి. ఇతడు గతంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా పనిచేయడం జరిగింది. అతని నేతృత్వంలో ఈ యొక్క టాస్క్ ఫోర్స్ను అయితే ఏర్పాటు చేశారు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ఏ విధంగా ప్రశ్న అడుగుతారంటే ఇటీవల కాలంలో విద్యార్థి ఆత్మహత్యలపైన ఏర్పాటు చేసినటువంటి నేషనల్ టాస్క్ ఫోర్స్కు ఎవరు నేతృత్వం వహించారు అని అడగవచ్చు. కాబట్టి జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇందులో ఎక్స్ అఫిషియో సభ్యులుగా రాష్ట్రాల ఉన్నత విద్యాశాఖ, సామాజిక న్యాయ వ్యవహారాలు, అదేవిధంగా మహిళా శిశు అభివృద్ధి కార్యదర్శులు ఉండడం జరుగుతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఎస్ రవీంద్ర భట్ నేతృత్వంలో నేషనల్ టాస్క్ ఫోర్స్ను అయితే ఏర్పాటు చేశారు. ఇది ఎందుకోసం ఏర్పాటు చేశారంటే విద్యార్థుల ఆత్మహత్యలు అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి. అసలు విద్యార్థుల ఆత్మహత్య గల కారణాలను తెలుసుకోవడానికి మరియు ఈ యొక్క ఆత్మహత్య ఘటనలు అనేవి పునరావృతం కాకుండా చేపట్టవలసిన చర్యల కోసమై ఈ యొక్క టాస్క్ ఫోర్స్ను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో ఎన్సీఆర్బీ అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వారు ఒక నివేదికను ప్రతి సంవత్సరం విడుదల చేస్తారు. అలా ఎన్సీఆర్బీ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2022లో దేశంలో మొత్తం ఆత్మహత్యలో విద్యార్థుల యొక్క ఆత్మహత్యలు 7.6% ఉండడం జరిగాయండి. అంటే 100 ఆత్మహత్యలు దేశంలో చేసుకుంటే అందులో 7 ఆత్మహత్యలు విద్యార్థులే చేసుకుంటున్నారని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే విద్యార్థులు అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి రాష్ట్రాలలో
మహారాష్ట్ర మొదటి స్థానంలో, మధ్యప్రదేశ్ రెండవ స్థానంలో, తమిళనాడు మూడవ స్థానంలో, కర్ణాటక నాలుగో స్థానంలో ఉండడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశం కూడా గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. విద్యార్థుల ఆత్మహత్యలపైన ఏర్పాటు చేసిన నేషనల్ టాస్క్ ఫోర్స్కు ఎవరు నేతృత్వం వహిస్తున్నారని డైరెక్ట్ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక అంశం అండి, ఒక సూచి గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆ యొక్క సూచి వచ్చేసి నీతి ఆయోగ్ వారు విడుదల చేసినటువంటి ఆర్థిక ఆరోగ్య సూచి అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సూచి పైన ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఎందుకోసం అంటే తొలిసారిగా ఈ నివేదిక అనేది రావడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఆ నివేదికనే అండి నీతి ఆయోగ్ వారు విడుదల చేసినటువంటి ఆర్థిక ఆరోగ్య సూచి అండి. ఇది తొలి ఎడిషన్ని 2025 సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. దీనిని 2025 సంవత్సరం జనవరి 24వ తేదీన న్యూఢిల్లీలో విడుదల చేయడం జరిగింది. ఎవరెవరు విడుదల చేశారు అంటే ప్రస్తుతం 16వ ఆర్థిక సంఘానికి చైర్మన్గా ఉన్నటువంటి అరవింద్ పనగారియా అండి. అదేవిధంగా ప్రస్తుతం నీతి ఆయోగ్ వైస్ ఛాన్సలర్ అంటే నీతి ఆయోగ్ యొక్క ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి సుమన్ బేరి గారు, అదేవిధంగా నీతి ఆయోగ్ CEO అయినటువంటి బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు, వీరు ముగ్గురు కూడా సంయుక్తంగా ఈ యొక్క నీతి ఆయోగ్ ఆర్థిక ఆరోగ్య సూచిని 2025 జనవరి 24వ తేదీన న్యూఢిల్లీలో విడుదల చేయడం జరిగింది. అయితే ఈ యొక్క నివేదికకు సంబంధించి ఎన్ని రాష్ట్రాలను పరిగణలోకి తీసుకొని ఈ యొక్క నివేదికను విడుదల చేశారు అంటే 18 రాష్ట్రాలను పరిగణలోకి తీసుకొని ఈ యొక్క నివేదికనైతే విడుదల చేయడం జరిగింది. అయితే ఈ యొక్క నివేదికను రూపొందించడానికి పరిగణలోకి తీసుకున్నటువంటి అంశాలు ఎన్ని అంటే మాత్రం 5 అంశాలండి. ఈ యొక్క 5 అంశాలను తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఎగ్జామినర్ ఏ విధంగా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది అంటే ఇటీవల నీతి ఆయోగ్ వారు విడుదల చేసినటువంటి ఆర్థిక ఆరోగ్య సూచీలో పరిగణలోకి తీసుకున్న అంశాలు ఏవి అని అడగవచ్చు, లేదా పరిగణలోకి తీసుకున్న అంశాలలో లేని వాటిని గుర్తించండి అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క 5 అంశాలను అయితే తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఒకటి వచ్చేసి ఖర్చుల్లో నాణ్యత, రెండవది వనరుల సమీకరణ, మూడవది ద్రవ్య వివేచన, నాలుగవది అప్పుల సూచి, ఐదవది రుణాలు భరించే సామర్థ్యం. ఈ యొక్క 5 అంశాలను ఆధారంగా చేసుకొని నీతి ఆయోగ్ ఆర్థిక ఆరోగ్య సూచిని అయితే రూపొందించడం జరిగింది. అయితే ఇందులో మొత్తంగా పరిగణలోకి తీసుకున్నటువంటి రాష్ట్రాలు ఎన్ని అని చెప్పుకున్నాం? 18 రాష్ట్రాలని చెప్పుకున్నాం కదా. ఈ యొక్క 18 రాష్ట్రాలని 4 గ్రూపులుగా విభజించడం జరిగిందండి. ఎన్ని గ్రూపులుగా అంటే 4 గ్రూపులుగా విభజించారు. అందులో ఒకటి అచీవర్స్ అని, రెండవది ఫ్రంట్ లైనర్స్ అని, మూడవదేమో పర్ఫార్మర్ అని, నాలుగవదేమో ఆస్పిరేషనల్ అని, ఈ విధంగా 4 రకాలుగా విభజించారు. కాబట్టి ఆయా గ్రూపుల్లో ఉన్నటువంటి రాష్ట్రాలను కూడా పరిశీలిద్దామండి. అయితే ఇందులో మొట్టమొదటగా నీతి ఆయోగ్ ఆర్థిక ఆరోగ్య సూచీలో మంచి ప్రతిభను కనబర్చి మొదటి స్థానంలో నిలిచినటువంటి 5 రాష్ట్రాలని అచీవర్ స్టేట్స్గా వర్గీకరించారండి. అంటే ఇవి మంచి ప్రతిభను కనబర్చాయి ఆర్థిక ఆరోగ్య సూచీలో. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మొదటి స్థానంలో ఒడిస్సా, రెండవ స్థానంలో ఛత్తీస్గఢ్, మూడవ స్థానంలో గోవా, నాలుగో స్థానంలో జార్ఖండ్, ఐదవ స్థానంలో గుజరాత్ ఉండడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటి యొక్క వరుస క్రమం పైన అడగవచ్చు, లేదా డైరెక్ట్ ప్రశ్న కూడా అడగవచ్చు అండి. ఇటీవల నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి ఆర్థిక ఆరోగ్య సూచీలో మొదటి స్థానంలో అంటే మంచి ప్రతిభను కనబర్చి అచీవర్ స్టేట్గా ఉన్నటువంటి మొదటి రాష్ట్రాన్ని గుర్తించండి అని అడగవచ్చు. కాబట్టి ఒడిశాను గుర్తుంచుకోండి. రెండవ స్థానం ఛత్తీస్గఢ్, మూడవ స్థానం గోవా, నాలుగో స్థానం జార్ఖండ్, ఐదో స్థానం గుజరాత్ అండి. వీటి వరుస క్రమం పైన తప్పనిసరిగా ప్రశ్న అడుగుతాడు. ఇక ఫ్రంట్ రన్నర్గా నిలిచినటువంటి రాష్ట్రాలలో 6వ స్థానంలో మహారాష్ట్ర, 7వ స్థానం ఉత్తరప్రదేశ్, 8వ స్థానం తెలంగాణ, 9వ స్థానం మధ్యప్రదేశ్, 10వ స్థానంలో కర్ణాటక రాష్ట్రం ఉంది. కాబట్టి ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోండి. తెలంగాణ స్థానం వచ్చేసి 8వ స్థానం. అదేవిధంగా ఏ గ్రూప్లో ఉంది అంటే మాత్రం ఫ్రంట్ రన్నర్ గ్రూప్లో ఉండడం జరిగింది అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక పర్ఫార్మర్ స్టేట్స్గా 11వ స్థానంలో తమిళనాడు, 12వ స్థానంలో రాజస్థాన్, 13వ స్థానంలో బీహార్, 14వ స్థానంలో హర్యానా రాష్ట్రాలు అనేవి ఉండడం జరిగాయి. ఇక ఆస్పిరేషనల్ అంటే ఆకాంక్షాత్మక జిల్లాలలో 15వ స్థానంలో కేరళ, 16వ స్థానంలో
పశ్చిమ బెంగాల్ 17వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో, పంజాబ్ ఉండడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది చిట్ట చివరి నుంచి అంటే పరిగణలోకి తీసుకున్న 18 రాష్ట్రాలలో చిట్ట చివరి నుంచి 2వ స్థానంలో ఉంది అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అది ర్యాంక్ ఎంత అంటే 17వ ర్యాంకు. ఏ గ్రూప్‌లో అంటే మాత్రం ఆస్పిరెన్షియల్ అనేటువంటి గ్రూప్‌లో ఉండడం జరిగింది అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చూడండి, మన తెలంగాణ గురించి గనక పరిశీలిస్తే 2022, 23 ఆర్థిక సంవత్సరానికి నీతి ఆయోగ్ ఆర్థిక ఆరోగ్య సూచీలో తెలంగాణ స్థానం వచ్చేసి 8వ స్థానం అండి. దాదాపుగా 43.6 మార్కులతో 8వ స్థానంలో నిలిచింది. ఏ గ్రూప్‌లో ఉంది అంటే ఫ్రంట్ రన్నర్ గ్రూప్‌లో ఉండడం జరిగింది. గతంలో ఇదే తెలంగాణ రాష్ట్రం వచ్చేసి 9వ స్థానంలో ఉండడం జరిగింది అని గుర్తుంచుకోండి ఆర్థిక ఆరోగ్య సూచీలో. అయితే ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 17వ స్థానంలో ఉండడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 17, తెలంగాణ వచ్చేసి 8వ స్థానంలో ఉండడం జరిగింది. ఇక మరొక సదస్సు అండి, ప్రపంచ సుస్థిరాభివృద్ధి శిఖరాగ్ర సమావేశం. చాలా చాలా ఇంపార్టెంట్. 2025 సంవత్సరంలో నిర్వహించినటువంటి ప్రపంచ సుస్థిరాభివృద్ధి శిఖరాగ్ర సమావేశం పైన ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2025 సంవత్సరం మార్చి 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఈ యొక్క ప్రపంచ సుస్థిరాభివృద్ధి శిఖరాగ్ర సమావేశాన్ని అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఇది ఎన్నవ సమావేశం లేదా ఎన్నవ ఎడిషన్ సమావేశం అంటే మాత్రం 24వ సమావేశం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఈ యొక్క 24వ ప్రపంచ సుస్థిరాభివృద్ధి శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చినటువంటి నగరం లేదా ప్రాంతం ఏది అంటే మాత్రం న్యూఢిల్లీ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించినటువంటిది ఎవరు అంటే మాత్రం ది ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ వారండి. చాలా చాలా ఇంపార్టెంట్. దీనిని నిర్వహించింది ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఈ యొక్క 24వ ప్రపంచ సుస్థిరాభివృద్ధి శిఖరాగ్ర సమావేశాన్ని ప్రారంభించినది కేంద్ర పర్యావరణం మరియు అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రివర్యులైనటువంటి భూపేంద్ర యాదవ్ గారు ఈ యొక్క సమావేశాన్ని అయితే ప్రారంభించారండి. ఈ సమావేశం ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఇతివృత్తాన్ని ఎంచుకోవడం జరుగుతుంది. అలా 2025 సంవత్సరంలో ఈ యొక్క సమావేశానికి ఉన్నటువంటి ప్రత్యేకమైన ఇతివృత్తం ఏంటి అంటే పార్ట్నర్షిప్ ఫర్ యాక్సలరేటింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ క్లైమేట్ సొల్యూషన్స్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పార్ట్నర్షిప్స్ ఫర్ యాక్సలరేటింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ క్లైమేట్ సొల్యూషన్ అండి. అంటే తెలుగులో చూద్దామండి, సుస్థిర అభివృద్ధి మరియు వాతావరణ పరిష్కారాలను వేగవంతం చేయడానికి భాగస్వామ్యులు అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి థీమ్ని అయితే ఎంచుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం నిర్వహించినటువంటి సదస్సు 24వ ప్రపంచ సుస్థిరాభివృద్ధి శిఖరాగ్ర సమావేశం అంటున్నాం కదా. అయితే తొలి సమావేశాన్ని ఎప్పుడు నిర్వహించారు అంటే 2001వ సంవత్సరంలో నిర్వహించారని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఒక విన్యాసం గురించి డిస్కస్ చేద్దామండి. ఆ యొక్క విన్యాసమే ఐకమే నౌకాదళ విన్యాసం అండి. చాలా చాలా ఇంపార్టెంట్. తొలిసారిగా ఐకమే నౌకాదళ విన్యాసాలను 2025 సంవత్సరంలో నిర్వహించబోతున్నారు కాబట్టి దీనిపైన ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి చాలా వరకు అవకాశం అనేది ఉండడం జరిగింది. అయితే మనకి ఐకమే నౌకాదళ విన్యాసం అంటున్నాం కదా, అందులో ఐకమే అబ్రివేషన్ కూడా తెలిసి ఉండాలండి. కాబట్టి చూడండి, ఏ అంటే ఆఫ్రికా, ఐ అంటే ఇండియా, అదేవిధంగా కీ అంటే కీ, అదేవిధంగా మ్యారిటైమ్ ఎంగేజ్మెంట్ అండి. ఒక్కసారి ఆ అబ్రివేషన్ చూసుకోండి, అక్కడ ఉన్నటువంటి అంశాన్ని చూసుకోండి, దాని యొక్క అబ్రివేషన్ని పరిగణించండి. ఆఫ్రికా, ఇండియా, కీ, మ్యారిటైమ్ ఎంగేజ్మెంట్ అనేటువంటి ఒక బహుళ నౌకాదళ విన్యాసాలని తొలిసారిగా భారత్ 2025 సంవత్సరంలో నిర్వహించబోతుంది. ఏ దేశాలతో అంటే మాత్రం ఆఫ్రికా దేశాలతో అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చూడండి, భారత నౌకాదళం అదేవిధంగా టాంజానియా నౌకాదళం సంయుక్తంగా నిర్వహించబోతున్నటువంటి మొదటి మల్టీనేషనల్ నావికా విన్యాసమే ఐకమే అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. దీనిని 2025 ఏప్రిల్ 13 నుంచి 18 వరకు నిర్వహించబోతున్నారు. దీనిని ఎక్కడ నిర్వహించబోతున్నారు అంటే మాత్రం టాంజానియాలో ఉన్నటువంటి దార్ ఎస్ సలాం తీరంలో ఈ యొక్క విన్యాసాలను అయితే నిర్వహించబోతున్నారు. మొత్తంగా పాల్గొనేటువంటి దేశాల సంఖ్య వచ్చేసి
10 దేశాలండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఐక్యమే నౌకాదళ విన్యాసం అనేది ఒక బహుళ నౌకాదళ విన్యాసం. అంటే అనేక దేశాలతో కూడినటువంటి ఒక నౌకాదళ విన్యాసం. కాబట్టి ఇందులో పాల్గొనే దేశాల సంఖ్య వచ్చేసి 10 దేశాలండి. 10 ఆఫ్రికన్ దేశాలు పాల్గొనబోతున్నాయి. ఆ యొక్క దేశాలు చూడండి జిబౌటి, కొమరాస్, దక్షిణాఫ్రికా, మడగాస్కర్, టాంజానియా, మారిషస్, మొజంబిక్, సెషెల్స్, ఎరిత్రియా, కెన్యా. ఈ యొక్క 10 దేశాలనేవి ఈ యొక్క నౌకాదళ విన్యాసంలో పాల్గొనబోతున్నాయి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్‌గా గుర్తుంచుకోండి. ఇవండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్‌ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. థాంక్ యూ.